హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో టాప్ 30 పైథాన్ లైబ్రరీస్ యూజ్డ్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ ఏంటి అనేది మీకు కొంతమందికి తెలియచ్చు, అది బయాలజీ వాళ్ళకి తెలిసింది అనమాట. ఎవరైతే బైపీసీ తీసుకుంటారో ఇంటర్మీడియట్లో, బైపీసీ తీసుకున్న వాళ్ళకి అర్థమైంది బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఏంది, ఇన్ఫర్మాటిక్స్ అంటే ఏంది, బయాలజీ అంటే ఏంది. మనం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ ఏంటంటే పైథాన్ లాంగ్వేజ్ వాడతాం. ఎందుకంటే పైథాన్ లాంగ్వేజ్ వాడుతున్నాం కాబట్టి పైథాన్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు పైథాన్ లాంగ్వేజ్ అన్న ఉద్దేశంతో బయో ఇన్ఫర్మాటిక్స్ లో కూడా వాడతారు కనుక మనం అందరం బయాలజికల్ గానే ఉన్నాం కనుక అందుకని బయో ఇన్ఫర్మాటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనది జనరేటివ్ ఏఐ కదా. జనరేటివ్ ఏఐలో జనరేటివ్ ఏఐ ఫుల్ స్టాక్ లో డెవలపర్ లో బయో ఇన్ఫర్మాటిక్స్, బయో పైథాన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మెడికల్ డొమైన్, మెడికల్ డొమైన్ అంటే డ్రగ్స్ గురించి, డ్రగ్స్ తర్వాత బయో ఇన్ఫర్మాటిక్స్ జీన్స్ గురించి, జీన్స్ జెనెటిక్ గురించి, ప్రోటీన్స్ గురించి, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్యాప్సిల్స్ ఉన్నాయి, పైథాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడిపోయిన మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరైతే ఉన్నారో బయో ఇన్ఫర్మాటిక్స్ చేస్తూ బయాలజీ చేసి ఆ, తర్వాత ఎంబీబీఎస్ చదవలేని వ్యక్తులు కానీ, బయాలజీ చేసిన తర్వాత బీఫార్మసీ, డిఫార్మసీ, ఎంఫార్మసీ ఇలాగే ఎవరైతే ఉన్నారో, బయాలజీ సైడ్ అగ్రికల్చరల్ బిఎస్సి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకుంటే, సాఫ్ట్వేర్ కోర్సుల సైడ్ వెళ్ళాలనుకుంటే పైథాన్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్. జనరేటివ్ ఏఐలో బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఎందుకంటే అందరూ మనం బయాలజీసే. ఎందుకంటే యానిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అందరూ బయాలజికల్ గా ఉన్నారు కనుక వాళ్ళందరూ నేర్చుకోవాల్సింది బయో ఇన్ఫర్మాటిక్స్. ఎందుకంటే మనం ఏ డ్రగ్స్ తీసుకోవాలి, ఎలాంటి సిరంజి తీసుకోవాలి, ఏ డిసీజ్, ఏ ప్రోటీన్స్, ఏ విటమిన్స్, ఇవన్నీ జీన్స్ ఎలా ఉంటుంది, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, క్యాన్సర్ ఏంటిది, ట్యూమర్స్ అంటే ఏంది, రేడియాలజిస్ట్ అంటే ఏంది, ఇమేజెస్ అంటే ఏంది, ఇవన్నీ అన్నీ ఒకటే రిలేటెడ్. బయాలజీ చేస్తే బైపీసీ వాడే చదవాలి, ఎంపీసీ చేస్తే మ్యాథ్స్ చదవాలి, ఇంజనీరింగ్ చదవాలి. ఇవన్నీ శుద్ధ దండగా, అవన్నీ తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు అనమాట. అదంతా మీకు ఏం పట్టించుకోవద్దు. నేను చెప్తున్నాను కదా. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాల్సిందంటే ఈ వీడియో ద్వారా, ఇక్కడ డిగ్రీ, ఎనీ డిగ్రీ, మళ్ళీ చెప్తున్నాను, ఎనీ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఎవరైనా కానీ, బిఎస్సి కానీ, బీకామ్ కానీ, బిఏ కానీ, తర్వాత బీసీఏ కానీ, ఈ డిగ్రీ తర్వాత బిఈ, బీటెక్, తర్వాత బీటెక్ తర్వాత దీంట్లో బిఎస్సి అగ్రికల్చరల్ ఉంటుంది. బిఎస్సి అగ్రికల్చరల్ కానీ, బిఎస్సి అగ్రికల్చరల్ కానీ, బీఫార్మసీ కానీ, బీఫార్మసీ కానీ, బీ ఫార్మా కానీ, తర్వాత ఇంకా అగ్రికల్చరల్ కానీ, అగ్రికల్చరల్ స్టూడెంట్స్ కానీ, తర్వాత ఫుడ్ సైన్స్ కానీ, తర్వాత ఎవరైతే ఏదైతే డిగ్రీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే డిగ్రీస్ చేసి ఉన్నారో వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎలిజిబుల్లే. ఈ సాఫ్ట్వేర్ అనే కాదు, మనం అన్ని తెలుసుకోవాలి, మనం అన్ని నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాకపోతే నేను జనరేటివ్ ఏ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా ఈ పైథాన్ ఇంపార్టెంట్, తర్వాత బయో ఇన్ఫర్మాటిక్స్ ఇంపార్టెంట్. ఈ ఎస్పెషల్లీ జనరేటివ్ వేలో బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది. ఎవరైతే ఉన్నారో టీచర్స్ సైడ్ కానీ, స్టూడెంట్ సైడ్ కానీ, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వ్యక్తులు కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ గురించి తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తెలిసి వ్యక్తులు, తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు. ఈ వీడియో ఎండ్ అయ్యేదాకా చూడండి. మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి లైబ్రరీస్ వాడతాము, వాటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటిది, జనరేటివ్ ఏకి ఎలా మనం మా బయో ఇన్ఫర్మాటిక్స్ ని తీసుకొస్తాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఎనీ డిగ్రీ చదువుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ కెన్ అప్లికబుల్ ఫర్ బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ దెన్ సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. సాఫ్ట్వేర్ జాబ్ మీ స్కిల్ సెట్ ని ఎన్హాన్స్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్స్ చేసుకోవడం కానీ, మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్టులు కానీ, మీరు రీసెర్చ్ చేస్తున్నప్పుడు రీసెర్చ్ పేపర్స్ చేసుకోవడానికి కానీ, తర్వాత థీసిస్ రాసుకోవడానికి కానీ, అన్నిటికీ మీకు ఏఐ ఉపయోగపడుతుంది. అందులో జనరేటివ్ ఏఐ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏఐ అనేది నెక్స్ట్ కమింగ్, అప్ కమింగ్, అంటే అప్ కమింగ్ కూడా కాదు, ఈ 2025 నుంచే మొత్తం టోటల్ సినారీ మారిపోద్ది. వరల్డ్ మొత్తం సినారీ మారిపోద్ది విత్ ఏ అనమాట. మీరు గనక ఏ గనక నేర్చుకోకపోతే మీరు చాలా చాలా లాస్ అవుతున్నట్టు మీ లైఫ్ లో కానీ, లేదా పర్సనల్ లైఫ్ లో కానీ, ఎడ్యుకేషనల్ లైఫ్ లో కానీ, మీ జాబ్ లైఫ్ లో కానీ చాలా చాలా మిస్ అవుతుంది అనమాట. అందుకని అందరూ ట్రై చేయండి పైథాన్ నేర్చుకోవడానికి. పైథాన్ అనేది ఈజియెస్ట్ లాంగ్వేజ్. బయో ఇన్ఫర్మాటిక్స్, తర్వాత జనరేటివ్ అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే చూస్తున్నారో నా వీడియో కంపల్సరీగా లైక్ చేయండి బ్రదర్స్. ఇప్పుడు పైథాన్ ఎంఎల్ఐ, ఎంఎల్ ఎంఎల్ఏఐ, ఇక్కడ ఏంటంటే మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కనుక మీకు
చాలా ఫాస్ట్ గా చెప్తాను, అంటే థియరిటికల్ గా కదా. పైథాన్ ఎంఎల్ఐ, ఆల్రెడీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్ ఇక్కడ. పైథాన్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత ఎంఎల్ మెషిన్ లెర్నింగ్, ఏఐ. ఏఐ స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ బయో పైథాన్, బయో అంటే బయోలాజికల్ గా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటిది, ఈ పైథాన్ ఈ షేప్ లో ఉంది, ఈ పైథాన్ ఈ షేప్ లో ఉంది. సింప్లీ ఇట్ ఇస్ లైక్ న్యూరాన్స్ కావచ్చు, జీన్స్ కావచ్చు, ఎలా ఉంటాయి మన ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని ఇలా ఈ షేప్ లో కొనుక్కుంటే కనుక నర్వస్ సిస్టమ్స్ కావచ్చు అన్ని ఈ షేప్ లో ఉంటే కనుక పైథాన్ లుక్ లైక్ దే ఆర్ పుట్టింగ్ దిస్ షేప్ అనమాట. దిస్ ఈజ్ బయో పైథాన్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అన్ని, మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని. ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ బేసిక్స్, అసలు కంప్యూటర్స్ ని ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్ ప్రోగ్రామింగ్, పైస్పార్క్ లాంగ్వేజ్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిట్ అంటే ఏంది, లెనెక్స్ కమాండ్స్ ఎలా యూజ్ చేస్తాము, తర్వాత జెనికిన్స్, డాకర్, కోబర్నెటీస్, ఎంఎల్ ఆప్స్, ఎంఎల్ ఫ్లో, క్యూ ఫ్లో, ఎల్ఎల్ఎంస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ, మిస్ట్రల్ 7B, లామా, మెటాలామా, ఏ అయితే జనరేటివ్ ఏఐ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ అన్ని మీకు తెలియని ఎక్స్ప్రెస్, డేటా ఇంజనీరింగ్, డేటా మైనింగ్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం, ఎండ్ టు ఎండ్ మొత్తం. మళ్ళీ స్ట్రీమ్లిట్, చైన్లిట్, ఫ్లాస్క్, హీరోకు అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే జనరేటివ్ ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ అన్నారు కదా. మీకు అన్ని తర్వాత లినక్స్ కమాండ్స్, తర్వాత ఎస్క్యూఎల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్క్యూఎల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వెక్టర్ డేటాబేస్ ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ నంబర్ ఈ నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్ కి రిజిస్టర్ చేసుకోండి. వీకెండ్ బ్యాచెస్, వీక్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కలవు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ నంబర్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మీకు అన్ని నీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బయో పైథాన్, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలా ఉంటుంది. మనం ఏం చేయాలన్నా కానీ మనం బయాలజికల్ కొన్నాం కనుక బయో ఇన్ఫర్మేటిక్స్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మన సబ్జెక్ట్ కాదని చెప్పి వదిలేయద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ అనమాట. ఎనీథింగ్ ఈజ్ హెల్ప్ఫుల్, నథింగ్ ఈజ్ నాట్, నథింగ్ అనేది ఏం లేదన్నమాట. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలంతే. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీ టైంని కేటాయించండి. 1 అవర్ 2 అవర్స్ అనేది కేటాయించండి. విత్ ఇన్ 3 మంత్స్ లో మీరు అనుకున్న జాబ్ లో అనుకున్న విధంగా సక్సెస్ అయ్యే విధంగా చేసే బాధ్యత నాది. వితౌట్ ఎనీ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ బయో ఇన్ఫర్మాటిక్స్ కావచ్చు, లెనెక్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, జనరేటివ్ ఏ కావచ్చు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కావచ్చు, పిఎల్ఎస్క్యూఎల్ కావచ్చు, శాప్ కావచ్చు, తర్వాత టెస్టింగ్ టూల్స్ కావచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంది, తర్వాత మాన్యువల్ టెస్టింగ్ గురించి, ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ అన్ని మీకు, ఈఆర్పి అంటే ఏంది, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంది, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆర్కిల్ ఫ్యూజన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన ఏదైతే నాలెడ్జ్ ఉందో అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను తర్వాత స్లైడ్కి మూవ్ అవుతున్నాను. ఇవన్నమాట ఏమేమి టాప్ పైథాన్ 30 లైబ్రరీస్ ఉన్నాయో ఇన్ఫర్మేటిక్స్ కి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఇప్పుడు సెకండ్ స్లైడ్, ఐఎమ్ మూవింగ్ టు ద సెకండ్ స్లైడ్. దిస్ ఈస్ ద పైథాన్ లైబ్రరీస్ ఫర్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఈ తర్వాత ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే డేటాని మ్యానిపులేషన్ చేయాలి, డేటాని గ్యాదర్ చేసుకోవాలి, డేటాని మ్యానిపులేషన్ చేయాలి, డేటాని అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నిటికీ ఏమేమి టూల్స్ వాడతారంటే జనరల్ గా ఇక్కడ చూడండి, పాండాస్. ఈ ఆల్రెడీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇవి ఎవరైతే పైథాన్ గురించి తెలుసుకున్నారో, పైథాన్ గురించి ఐడియా ఉందో, ఈ మనకి సేమ్ యాజ్ ఇస్ ఎనీ పైథాన్, నాట్ ఓన్లీ పైథాన్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎన్ని డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఏ జావా ప్రోగ్రామ్స్ కానీ ఎన్ని ఎక్కడ చేసినా కానీ మనకు డేటా కావాలి. దాని డేటా వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి. తర్వాత మ్యానిపులేషన్ చేసుకోవాలన్నా, డేటా ఎనాలిసిస్ చేసుకోవాలన్నా, అండర్స్టాండ్ చేసుకోవాలన్నా కానీ మనకు కొన్ని లైబ్రరీస్ కావాలి. ఆ లైబ్రరీస్ ఏమంటారంటే పాండాస్ లైబ్రరీస్ అంటాం. ఎందుకంటే పాండాస్ లైబ్రరీస్ ఇది ఏంటంటే డేటా ఫ్రేమ్ అనమాట. డేటా ఫ్రేమ్ లాగా ఉంటుంది. మనం రోస్ అండ్ కాలమ్స్ అనే స్ట్రక్చర్ డేటాని అనాలిసిస్ చేసుకోవడానికి డేటా ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని దాన్ని పాండాస్ లైబ్రరీస్ అంటాం. తర్వాత నంపై ఇస్ నథింగ్ బట్ న్యూమరికల్ పైథాన్ అంటాం. న్యూమరికల్ పైథాన్ అంటే ఇట్ ఈస్ ఏ 2 డైమెన్షనల్ ఎన్ డైమెన్షనల్ ఏరియా అనమాట. ఎన్ డైమెన్షనల్ ఏరియా ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ మ్యాట్రిసెస్ అనమాట. దీన్ని అనాలిసిస్ చేసుకోవడానికి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఇక్కడ నంపైని వాడతారు. నంపై స్టాండ్స్ ఫర్ న్యూమరికల్ పైథాన్. సైపై సైపై స్టాండ్స్ ఫర్ సైంటిఫిక్ పైథాన్. సైంటిఫికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఫార్ములాస్ కానీ ఏమైనా ఉంటే దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి, వాటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి, వాటిని క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి, వాటిని మ్యానిపులేషన్ చేసుకోవడానికి మనం ఉపయోగించే లైబ్రరీ ఏంటంటే సైపై, సైంటిఫిక్ పైథాన్. పీవై స్టాండ్స్ ఫర్ పైథాన్. నా స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కొంచెం అర్థం చేసుకోండి. సైంటిఫిక్ పైథాన్. తర్వాత డేటా వచ్చేసింది, అండర్స్టాండ్ చేసుకున్నాం, మ్యానిపులేషన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, వాటిని విజువలైజ్ చేసుకోవాలి, విజువలైజ్ చేయాలి. విజువలైజ్ అంటే
గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలి. వాటిని రిప్రజెంటేషన్ చేయడానికి ఏంటంటే టాప్ మోస్ట్ లైబ్రరీస్ ఏమున్నాయి అంటే సీబోర్న్ ఇస్ ద వన్ ఆఫ్ ది లైబ్రరీ. తర్వాత మ్యాట్ ప్లాట్ లిబ్, తర్వాత ఆల్టీర్ ఆల్టీర్ వన్ ఆఫ్ ది లైబ్రరీ, ప్లాట్లీ వన్ ఆఫ్ ది లైబ్రరీ ఫర్ విజువలైజేషన్ ఆఫ్ ది డేటా. ఇట్ ఈస్ ద సెకండ్ వన్. కమింగ్ టు ద బయో ఇన్ఫర్మాటిక్స్ స్పెసిఫిక్, ఎస్పెషల్లీ ఇది డేటా గ్యాదరింగ్, తర్వాత డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ వరకు. తర్వాత ఎస్పెషల్లీ బయో ఇన్ఫర్మాటిక్స్ కి ఏం లైబ్రరీస్ ఉన్నాయి అంటే బయోటైట్, బిఐఓ బిఐఓ టిఐటిఈ, ఇది ఉంది, ఈ లైబ్రరీ ఉంది. తర్వాత బయోపైథాన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది లైబ్రరీ. తర్వాత పైశామ్ పైశామ్ తర్వాత స్కాన్ పై తర్వాత డీప్ చెమ్ అంటే డీప్ కెమిస్ట్రీ అన్నమాట. కెమిస్ట్రీలో ఎలా మనం వాటిని ఎనాలిసిస్ చేస్తాము, ఆల్కలైన్ అంటే ఏంది, యాసిడ్స్ అంటే ఏంది, అవన్నీ మనం తయారు చేసేది. హెచ్టిఓ అంటే ఏంది, హెచ్డిఎస్ఓ4 అంటే ఎన్హెచ్సిఎల్ అంటే ఏంది, ఇవన్నీ గురించి అనాలిసిస్ అయితే డ్రగ్స్ ప్రాసెసింగ్ ఎలా చేస్తాం అవన్నీ తెలిసేది డీప్ కెమ్. తర్వాత మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ మోడల్స్, మనం దీన్ని యూజ్ చేసుకునేది ఎందుకు, మనం మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ కనుక్కోవడానికి అందులో వాడేది టాప్ మోస్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉందండి టెన్సార్ ఫ్లో, కేరాస్, పైటార్చ్, SKLearn stands for scikit-learn. It is these four frameworks are helpful for machine learning, deep learning, natural language processing, bioinformatics also, any kind of AI and generative AI also, and then AGI also, artificial general intelligence also. Now coming with the వర్క్ ఫ్లో అండ్ ఆటోమేషన్. తర్వాత ఇదంతా చేసిన తర్వాత మోడల్ డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసాం, డేటా గ్యాదర్ చేసాం, డేటాని ప్రీ ప్రాసెస్ చేసాం, విజువలైజ్ చేసుకున్నాం, తర్వాత వాటిని ఎనాలిసిస్ చేసుకున్నాం, బై ఇన్ఫర్మాటిక్స్ టూల్స్ అప్లై చేసుకొని తర్వాత మోడల్ బిల్డ్ చేసుకుని దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఈ వర్క్ లో ఏదైతే ఉందో దాన్ని ఆటోమేషన్ చేసుకోవాలి. ఆటోమేషన్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ బయో ఇన్ఫర్మాటిక్స్ లో స్నేక్ మేక్ అనే ఫ్రేమ్వర్క్, తర్వాత బయో కొండ. మనకి అనకొండ చూసాం కదా ఆల్రెడీ. ఎవరికైతే ఫెమిలియర్ ఉన్నారో, పైథాన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనకొండ చూసాము. తర్వాత ఇక్కడ ఏమంటుంది, బయో కొండ తర్వాత గెలాక్సీ. నో కమింగ్ విత్ ఎడిషనల్ యూస్ఫుల్ లైబ్రరీస్, ఇంకా ఏమైతే ఎడిషనల్ గా యూస్ఫుల్ అవుతాయో ఎవరికి, ఎస్పెషల్లీ బయో ఇన్ఫర్మాటిక్స్ ని అనాలిసిస్ చేసుకోవాలంటే ఇక్కడ ఎస్క్యూఎల్ ఆల్కమీ అనేది, ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఇక్కడ ఆల్కమీ అంటే ఎలా డేటాబేస్ తో కనెక్ట్ అవుతాం ఇది బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది. తర్వాత పెంగ్యూనియన్, తర్వాత RPY2, తర్వాత ఓపెన్ సివి, తర్వాత స్టాట్స్ మోడల్స్, బ్యూటిఫుల్ సోర్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద సోర్స్ ఫర్ టు ఫెచ్ ద ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వెబ్ అనమాట. వెబ్ నుంచి మనం డేటాని గ్యాదర్ చేసుకోవాలంటే, డేటాని ఫెచ్ చేసుకోవాలంటే, డేటాని తీసుకోవాలంటే మనం యూజ్ చేసేది ఏంది, బ్యూటిఫుల్ సోప్. ఇది వన్ ఆఫ్ ది లైబ్రరీస్ ఫర్ బయో ఇన్ఫర్మాటిక్స్. నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇది ఈ సెషన్ లో ఈ రోజు చెప్పేది అనమాట. తర్వాత నెక్స్ట్ సెషన్ లో నేను ప్రతి దానికి ఏదైతే ఒక వీడియో ఇప్పుడు ప్లే చెప్తున్నానంటే దానికి కంపల్సరీగా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ క్రియేట్ చేశాను. డేటా సైన్స్ కి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇంకా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్ని అయిపోయినాయి అనమాట. ప్లేలిస్ట్ ఒక్కొక్కటి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే క్రియేట్ చేయడానికి చాలా లేట్ తీసుకుంటుంది కనుక నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ML ఫ్లో నుంచి అంటే మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్, డేటా గ్యాదరింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా తర్వాత ఈ ఫీచర్ ఇంజనీరింగ్, డేటా తర్వాత ట్రైనింగ్, అండ్ దెన్ ఎవల్యూషన్, అండ్ దెన్ మానిటరింగ్, ఇవన్నీ చేసేదానికి AWS, అజూర్, GCP మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ML Ops అండ్ దెన్ ML ఫ్లో, Q-Flow మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం మీరు చేయాల్సిందంటే జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతే నేను కోరుకునేది మీ నుంచి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి, స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటున్నారంటే, మీ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవాలన్నా కానీ, కెరియర్ మైగ్రేట్ అవ్వాలన్నా కానీ, ఈ స్క్రీన్ మీద ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్కి కాల్ చేయండి. కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. వీక్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కలవు. ఇది ఈ వీడియో నుంచి నేను చెప్పేది, మిమ్మల్ని కోరుకునేది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటేనే, నా ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్స్ అది ఎవరైనా ఏం చేసినా కానీ నేర్చుకోవచ్చు బ్రదర్స్. ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మనకు తెలియక కొంత, తెలిసిన వాళ్ళు చెప్పకపోవడం కొంత, మనం చెప్పడం వల్ల వీళ్ళకు నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఆలోచించేవాడు కొంత ఉండటం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు బయట. అందుకని చెప్పేసి నాకు తెలిసినది నాకు ఎవరో గైడెన్స్ చేశారు, లేకపోతే నేను ఓనుగు నేర్చుకున్నాను, నేనైతే అలా చెప్పకూడదు కనుక నాకు తెలిసింది కాస్త తెలియంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఏదో పెద్ద పెద్దది వీడియోస్ యూట్యూబ్ నుంచి పెద్ద పెద్ద కోట్లు సంపాదించాలని కాదు, నాకు తెలిసింది నచ్చిన విధంగా 10 మందికి హెల్ప్ఫుల్ అయితే ఉన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. అది కొంచెం అర్థం చేసుకోండి బ్రదర్స్. కుదిరితే లైక్ చేయండి. అది మీకోసమే ఎవరైతే లేదు రాదు అనుకుంటున్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో బయట జాబులు రాకపోవటం కానీ, లేకపోతే ఏ జాబ్కి వెళ్ళాలో తెలియదని
కెరియర్ గైడెన్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలా, వెళ్తే ఎలాంటి సిలబస్ ప్రిపేర్ కావాలి, ప్రైవేట్ జాబ్స్కి వెళ్తున్నారు ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఎన్ని కెరియర్ గైడెన్స్ కానీ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత అయినా, డిగ్రీ చదివిన వాళ్ళైనా ఎవరైనా ఉంటే ఆ నంబర్ అప్రోచ్ కావండి. తర్వాత ఇప్పుడు ఏమేమి లైబ్రరీస్ ఉన్నాయి, కోర్ లైబ్రరీస్. ఇక్కడ మనం వాడే కోర్ లైబ్రరీస్ ఏంటంటే పైథాన్లో, ఇక్కడ మనం పైథాన్లో కోర్ లైబ్రరీస్ వాడుతున్నాం. ఆ కోర్ లైబ్రరీస్ ఏంటి అంటే మీరు తెలుసుకోవాల్సింది సేమ్ నంపై. వాట్ ఈస్ నంపై? వాట్ ఈస్ నంపై ఆల్రెడీ మీకు తెలుసు. మోస్ట్ ఎసెన్షియల్ టూల్ ఫర్ ఎవ్రీ ఏఎంఎల్ enthusiast. Uses NumPy is Python's fundamental package for scientific computing. Scientific అంటే న్యూమరికల్ పైథాన్. తర్వాత pandas. Akin to NumPy's popularity, pandas is another well-known Python library that is helpful for visualization and manipulation of the data. ఇక్కడ కొంచెం రాంగ్ ఉంది, విజువలైజేషన్ కాదు, ఓన్లీ ఫర్ pandas అనేది మ్యాథమెటికల్. ఈ రెండు దీస్ numpy అండ్ pandas is only helpful and scipy is also. scipy, numpy, pandas. scipy scientific python, numpy numerical python, pandas. These are three libraries for data manipulation and data analysis, but not visualization. తర్వాత కోర్ లైబ్రరీస్ ఫర్ డేటా విజువలైజేషన్. ఇట్ ఈస్ డేటా మ్యానిపులేషన్ అండ్ డేటా అనాలిసిస్ చేసుకోవడానికి ఇవి లైబ్రరీస్. తర్వాత కోర్ లైబ్రరీస్ ఫర్ డేటా విజువలైజేషన్. ఏదైతే లైబ్రరీస్ ఉన్నాయో అవి డేటాని విజువలైజేషన్ చేసుకోవడం. వన్ ఈస్ ద మ్యాట్ ప్లాట్లీ అండ్ దెన్ సీబోర్న్ అండ్ దెన్ ప్లాట్లీ అండ్ దెన్ ఆల్టీ. ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్ ఇన్ ప్రీవియస్ స్లైడ్. సపోజ్ మ్యాట్ ప్లాట్లీ ప్లాటింగ్ లైబ్రరీ దట్ ప్రొడ్యూసెస్ పబ్లికేషన్ క్వాలిఫైయింగ్ ఫిగర్స్. ఫిగర్స్ ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ in various formats and interactive environments across platforms. Seaborn is also same. Plotly is also same. Plotly is graphing library that makes interactive publication quality graphs online. Make a note. Third, Alti. Alti is also declarative statistical visualization library based on Vega and Vega Lite. వెగా అంటే ఏంది, వెగా లైట్ అంటే అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత, మేకింగ్ ఇట్ ఈజీ టు క్రియేట్ కాంప్లెక్స్ విజువలైజేషన్. ఇదేం కాంప్లెక్స్ విజువలైజేషన్, ఇది స్టాటిస్టికల్ గ్రాఫ్స్, ఇట్ ఈస్ ఆన్లైన్, ఇట్ ఈస్ అక్రాస్ ఎనీ ప్లాట్ఫామ్. మ్యాట్ ప్లాట్లిబ్ వాడుకుంటాం. మ్యాట్ ప్లాట్లిబ్ అనేది పైథానే కాదు, పైథాన్ లో వాడుకోవచ్చు. తర్వాత మ్యాట్ ల్యాబ్ అనే ఉంటుంది అనమాట. మ్యాట్ ల్యాబ్, పైథాన్ అనేది ఓపెన్, ఓపెన్ అనేది ఫ్రీ, మ్యాట్ ప్లాట్ అనేది పెయిడ్ అనమాట, పెయిడ్ వర్షన్ అంటే మనం పే చేసి కొనుక్కోవాలి దీని సర్వీస్ తీసుకుంటే. మ్యాట్ ప్లాట్ మ్యాట్ ల్యాబ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ పాపులర్. ఇవి ఏంటిది, డేటా మ్యానిపులేషన్ చేసుకోవడానికి పండాస్, నంపై, సైపై ఎలాగైతే విజువలైజేషన్ చేసుకోవడానికి మ్యాట్ ప్లాట్లిబ్, సీబోర్న్, ప్లాట్లీ, ఆల్టీలో ఉన్నాయి. తర్వాత లైబ్రరీస్. వాట్ అబౌట్ ది నెక్స్ట్ లైబ్రరీస్? వాట్ అబౌట్ ది నెక్స్ట్ లైబ్రరీస్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. నో వరీ అబౌట్ ఇట్, యూ జస్ట్ వాచ్. వాట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ అన్ని మనకి పైథాన్ లోనే చాలా ఈజీ ఉంటుంది అనమాట. మనం ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మొత్తం ఎనఫ్. ఎన్ని అనమాట, ఏ జనరేటివ్ ఏ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎనీ అనమాట. మీరు నేర్చుకోవాల్సిన ఒక పైథాన్ లాంగ్వేజ్, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీ లాంగ్వేజ్, చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ అనమాట పైథాన్ అనేది. మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఐ హావ్. తర్వాత బయో ఇన్ఫర్మాటిక్స్. ఇప్పుడు బయో ఇన్ఫర్మాటిక్స్ లో మన స్పెసిఫిక్ గా బయో ఇన్ఫర్మాటిక్స్ కోసమే వాడే లైబ్రరీస్ ఏంటి అంటే, ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే బయో పైథాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైబ్రరీ దట్ ఈస్ ఇన్ బయో పైథాన్. బయో పైథాన్ ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ బయోలాజికల్ బయోలాజికల్ కంప్యూటేషన్, ఇంక్లూడింగ్ పార్సర్స్ ఫర్ వేరియస్ బయో ఇన్ఫర్మాటిక్స్ formats, access to online services, interfaces to standard bioinformatics programs and more. తర్వాత పైసామ్. పైసామ్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పైసామ్? పైసామ్ ఈజ్ ఎ పైథాన్ మాడ్యూల్ ఫర్ రీడింగ్, మ్యానిపులేటింగ్ అండ్ రైటింగ్ జీనోమిక్ డేటా sets, providing an interface for SAM, BAM, VCF, and then BCF files. These are the file formats అనమాట. These file formats ని ఏం చేసిందంటే రీడ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ఉన్నాయి, సపోజ్ మనం పైథాన్ లాంగ్వేజ్ లో వాడుతున్నప్పుడు, మనం పైథాన్ సపోజ్ ప్రతిదానికి ఒక ఫైల్ ఫార్మాట్ ఉంటుంది కదా. మన పైథాన్ లో సపోజ్ ఇమేజెస్ తీసుకున్నాం అనుకో, జేపీజీ ఉంటుంది, జేపీజీ ఉంటుంది, పిఎన్జీ ఉంటుంది. ఈ ఎలాగైతే ఫార్మాట్స్ ఉన్నాయో సేమ్ అలాగే మనం పైథాన్ లో చూసుకుంటే ఏమేమి ఫార్మాట్స్ ఉంటాయి, సిఎస్వి ఉంటుంది, టిఎస్వి ఉంటుంది, ఎక్స్ఎల్ ఉంటుంది, తర్వాత హెచ్టిఎంఎల్ ఉంటుంది, తర్వాత జేసాన్ ఉంటుంది. ఏదైతే ఫైల్ ఫార్మాట్స్ అయితే మనకు పైథాన్ లో వాడుకుంటున్నామో సేమ్ ఇక్కడ కూడా బయో ఇన్ఫర్మాటిక్స్ కి మనం వాడుకునే పైథాన్, వీటిని మనకి ఈ పైసామ్ అనేది లుక్ లైక్ పాండాస్ అనమాట. పాండాస్ మన పైథాన్ లో పాండాస్ ఎలాగైతే ఇక్కడ పైసామ్. ఎందుకంటే డేటా రీడ్ చేసుకోవాలి, దాన్ని మ్యానిపులేషన్ చేసుకోవాలి.
తర్వాత రైటింగ్ జీనోమిక్ డేటా సెట్స్ సేమ్ యాజ్ ఇస్ పండాస్ ఎలాగైతే వర్కౌట్ అవుతుందో పైసామ్ కూడా అలా వర్కౌట్. ఇవి దీస్ ఆర్ ది ఫైల్స్ అనమాట, ఫైల్ సపోర్టెడ్ ఫార్మాట్స్. శామ్, బ్యామ్, బీసీఎఫ్ ఫైల్ ఆపరేషన్స్. తర్వాత స్కాన్ పై. అసలు స్కాన్ పై ఏంటి? వాట్ ఈస్ ద స్కాన్ పై? స్కాన్ పై ఈజ్ ఎ స్కేలబుల్ టూల్ కిట్ ఫర్ అనలైజింగ్ సింగిల్ సెల్ జీని ఎక్స్ప్రెషన్ డేటా. స్కాన్ పై అనేది లైబ్రరీ ఎందుకు వాడతామంటే ఎనలైజింగ్ సింగిల్ సెల్ జీని ఎక్స్ప్రెషన్ ని అనాలిసిస్ చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి స్కాన్ పై వాడతారు. ఇట్ ప్రొవైడ్స్ ఫంక్షనాలిటీస్. ఏమేమి చేస్తాం? ఫంక్షనాలిటీస్, ప్రీ ప్రాసెసింగ్, విజువలైజేషన్ అండ్ క్లస్టరింగ్ డేటా. మెయిన్లీ సింగిల్ సెల్ సీక్వెన్స్ డేటాకే స్కాన్ పై ఓన్లీ సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ డేటాను మాత్రమే అనాలిసిస్ చేసింది. అదేం చేసింది? ప్రీ ప్రాసెసింగ్ చేయాలి, విజువలైజేషన్ అండ్ క్లస్టరింగ్. ఇప్పుడు ఏంటంటే మన క్లస్టరింగ్ మనకి సూపర్వైజర్ అన్సూపర్వైజర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, అలగారిథమ్స్ నాట్ లాంగ్వేజెస్. సూపర్వైజర్ అన్సూపర్వైజర్ మెషిన్ లెర్నింగ్ అలగారిథమ్స్ అయితే ఎలాగైతే ఉన్నాయో మనకి ఇక్కడ కూడా బయో ఇన్ఫర్మాటిక్స్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ది మెషిన్ లెర్నింగ్. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేసాం? ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి, విజువలైజేషన్ చేయాలి అండ్ క్లస్టరింగ్ చేయాలి. ఏదేం డేటాని? ఓన్లీ సింగిల్ సెల్ సీక్వెన్స్ డేటాను మాత్రమే మనం ప్రీ ప్రాసెసింగ్, విజువలైజేషన్ అండ్ క్లస్టరింగ్ చేసి ఏమి చేసుకుని స్కాన్ పై అనే లైబ్రరీని చేసుకోవాలి. కమింగ్ టు ద సైకిట్ బయో. వాట్ ఈస్ సైకిట్ బయో? సైకిట్ బయో ఈజ్ ఎ బయో ఇన్ఫర్మాటిక్స్ లైబ్రరీ. ఇప్పుడు మనం బయో ఇన్ఫర్మాటిక్స్ లోకి వచ్చాం. దట్ ప్రొవైడ్స్ డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ అండ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఫర్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఇంకా ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో బయో ఇన్ఫర్మాటిక్స్ గురించి దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి, దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడే ఓన్లీ ఇక్కడ బయో ఇన్ఫర్మాటిక్స్ రిలేటెడ్ డేటా మాత్రమే. అదే సైకిట్ బయో. తర్వాత కమింగ్ టు డీప్ చెమ్. డీప్ చెమ్ అనాలా, కెమ్ అనాలా అది మన ఇష్టం. ఇక్కడ డీప్ కెమ్ ఎయిమ్స్ టు డెమోక్రటైజ్ డీప్ లెర్నింగ్. ఇక్కడ ఇది డీప్ అంటే డీప్ లెర్నింగ్. ఇట్ ఈస్ సైకెట్ అంటే మెషిన్ లెర్నింగ్, ఎంఎల్. ఇది ఎంఎల్, ఇది డీప్ ఈజ్ నథింగ్ అంటే డీప్ లెర్నింగ్, డిఎల్. మీ ఎంఎల్ స్టాండ్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్, డిఎల్ స్టాండ్స్ ఫర్ డీప్ లెర్నింగ్. ఇప్పుడు డెమోక్రైజ్ డీప్ లెర్నింగ్ ఇన్ ది డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది డ్రగ్ డిస్కవరీ. డ్రగ్ డిస్కవరీ అంటే ఏంటంటే, డ్రగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు డ్రగ్ అంటే మన మత్తు మందులని ఆ డ్రగ్స్ కాదు. మనకి ఏది తీసుకున్నా కానీ మన ఎక్స్టర్నల్ బాడీకి, అంటే మన బాడీ, మన న్యాచురల్ గా అన్నం కాకుండా, పాలు కాకుండా, ఇవి చికెన్ మటన్ అవి కాకుండా మన ఎక్స్టర్నల్ మన ఇమ్యూనిటీ పవర్ని కానీ, మన హెల్త్ని కానీ, లేకపోతే ఆకలిని కానీ తీసుకునేవి ఏదైనా కానీ అవి డ్రగ్స్ అన్నమాట. అవి ఇంజెక్షన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, తర్వాత మల్టీవిటమిన్స్ క్యాప్సిల్స్ కావచ్చు, ఏదైనా కానీ ఎక్స్టర్నల్ గా మనిషి చేత తయారు చేయబడిన క్యాప్సిల్స్ అయినా కానీ, ఇంజెక్షన్స్ అయినా కానీ వాటిని డ్రగ్స్ కింద తీసుకొస్తాం. అవి తయారు చేయడాలంటే ఏంది? అవి మనం ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా. దాన్ని డ్రగ్ డిస్కవరీ. అవి కొత్త న్యూ డ్రగ్స్ ఎలా క్రియేట్, సపోజ్ మొన్న కరోనా వైరస్ వచ్చింది. దానికి ఏం చేయాలి మనం? దానికి ఏం చేయాలి? వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ కొనుక్కోవాలి. అప్పుడప్పుడు వ్యాక్సిన్ కొనుక్కోవాలంటే ఇది ఒక డ్రగ్ డిస్కవరీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కరోనా వ్యాక్సిన్. ఇట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ నవ్వు చెప్పాలంటే మీకు. డిస్కవరీ అంటే ఇదనమాట. డిస్కవరీ వేరు, ఇన్వెంటెడ్ వేరు. తర్వాత డిస్కవరీ, తర్వాత హెచ్ఎంపివి వచ్చింది. ఇప్పుడు హెచ్ఎంపి వన్ రీసెంట్లీ మనం న్యూస్ లో వింటున్న పదం. ఈ హెచ్ఎంపివికి ఏమైనా డ్రగ్ ఉందా? అంటే వ్యాక్సిన్ ఉందా? లేదు. దానికి ఏం చేయాలి? మళ్ళీ మనం డిస్కవరీ చేయాలి. దాన్ని డ్రగ్ డిస్కవరీ. అది లేని దాన్ని డిస్కవరీ, అంటే కొత్త దాన్ని, లేని దాన్ని కొనుక్కోవడమే డిస్కవరీ అనమాట. ఇక్కడ డ్రగ్ డిస్కవరీస్ కోసం డీప్ చెమ్ వాడతాం. డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్ మెటీరియల్స్, ఏమేమి మెటీరియల్స్ తీసుకుంటున్నాం, అది సైంటిఫిక్, క్వాంటమ్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. వీటి మాత్రం బయాలజీ గురించి, సైంటిఫిక్, క్వాంటమ్, కెమిస్ట్రీ అండ్ దెన్ డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్ అండ్ దెన్ మెటీరియల్స్ ఆల్సో. అది డీప్ చెమ్. అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత కమింగ్ విత్ బయోటైట్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోటైట్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్? బయోటైట్ బండిల్స్ పాపులర్ కంప్యూటేషనల్ మాలిక్యులర్ బయాలజీ. Biotite is helpful for computational of molecular biology tasks into a uniform Python library. With Biotite, you can accomplish tasks like searching and fetching data from biological databases. ఇక్కడ ఏంది? మనకు సేమ్ ఇప్పుడు మనకి ఎస్క్యూఎల్ లాగా వాడుతున్నాం. ఎస్క్యూఎల్ ఎలా వాడుతున్నాం అంటే ఇది ఒక డేటాబేస్ లాగా. ఇక్కడ ఏంటంటే మనం ఆ డేటాబేసెస్ తో సెర్చింగ్ చేసుకోవడానికి, ఫెచ్చింగ్ చేసుకోవడానికి, తర్వాత డేటా ఫ్రమ్ బయాలజికల్ డేటాబేసెస్. మన డేటాబేసెస్ ఎలాగైతే మనకి ఎస్క్యూఎల్ ఒక డేటాబేస్ ఎలా అయితే ఉంది, ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, ఆరికిల్, తర్వాత ఎలాగైతే ఉన్నాయి డేటాబేస్. ఆ తర్వాత మనకి ఇంకేమేమి డేటాబేస్ ఉన్నాయి, కెసాండ్రా, తర్వాత పోస్ట్ డిగ్రీ, ఇవి ఏదైతే డేటా, మోంగోడిబి, నో సీక్వెల్, ఎలాంటి మనకి డేటాబేసెస్ అవైలబుల్ అయితే మార్కెట్ లో,
మనకి ఇక్కడ బయోలాజికల్ డేటాబేసెస్ కూడా ఉన్నాయి. ఆ డేటాబేసెస్ తో మనం సెర్చ్ చేసుకొని ఫెచ్చింగ్ చేసుకోవడానికి ఏం వాడుతుంది, బయోటైట్ వాడుతుంది. తర్వాత ఆ డేటాబేస్ తో కాకుండా రీడింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ పాపులర్ సీక్వెన్సెస్ స్ట్రక్చర్, ఫైల్ ఫార్మాట్స్, అనలైజింగ్ అండ్ ఎడిటింగ్ సీక్వెన్సెస్ స్ట్రక్చర్ డేటా, visualizing sequence structure data, and interfacing with external applications like clustral omega or DSSP for further analysis. ఇంత ఉందన్నమాట బయోటైట్. ఇట్ ఈస్ వెరీ వెరీ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్. బయోటైట్ బండిల్స్ పాపులర్ ఇదేంటి మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ టాస్క్ ఇంటూ ఏ యూనిఫామ్ పైథాన్ లైబ్రరీ విత్ ఇన్ బయోటైట్ యూ కెన్ అకాంప్లిష్ లైక్ ఏమేం చేయొచ్చు టాస్క్. టాస్క్ ఇస్ నథింగ్ వర్క్. ఏం వర్క్ చేయొచ్చు దీన్ని తీసుకుని, సెర్చింగ్ చేసుకోవచ్చు, ఫెచ్ చేయొచ్చు డేటా ఫ్రమ్ బయాలజికల్ డేటాబేస్ నుంచి, సెర్చ్ తర్వాత రీడ్ రైట్ ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రక్చర్ గురించి, ఫైల్ ఫార్మాట్స్ గురించి, ఎనలైజింగ్ అండ్ ఎడిటింగ్ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా, ఎనలైజింగ్ చేసుకోవచ్చు అండ్ ఎడిటింగ్ చేయొచ్చు, తర్వాత విజువలైజింగ్ చేసుకోవచ్చు, తర్వాత ఇంటర్ఫేసింగ్ చేయొచ్చు ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఇంక ఎక్స్టర్నల్ అప్లికేషన్ తో వాటి కనెక్ట్ కావచ్చు, వాటిని క్లస్టరల్ ఒమేగా ఆర్ డిఎస్ఎస్పి అంటాం. ఇది అన్నమాట అబౌట్ బయోటైట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేను మళ్ళీ ప్లేలిస్ట్ లో చేస్తాను కదా, ప్రతి ఒక్క పైథాన్ గురించి, పైసామ్ గురించి, స్కాన్ పై గురించి ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి. సపోజ్ మనం ఆల్రెడీ పైథాన్ మన లోకల్లో ఇన్స్టాల్ చేసాం కదా, బయో పైథాన్కి ఏమైనా ఇన్స్టాల్ చేయాలి సపరేట్ గా, దాన్ని ఎలా ఇంటర్ఫేస్ చేసుకోవాలి, దాని ఎలా ప్రోగ్రామ్స్, స్మాల్ స్మాల్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, అవన్నీ మనకు పైథాన్ ఎలాగైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నామో డేటా టైప్స్ ఏమున్నాయి, ఇక్కడ డేటా టైప్స్ ఉన్న ప్రతిదీ ఉండాలి కదా. అందుకని మీకు అన్ని మళ్ళీ ప్లే లిస్ట్ క్రియేట్ చేస్తాను, ఎస్పెషల్లీ బయో ఇన్ఫర్మాటిక్స్ గురించి, బయో పైథాన్ గురించి. మీరు ఏం వర్రీ కావద్దు, జస్ట్ నా ఛానల్ని ఫాలో కావండి. మీకు మొత్తం డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ పెన్ టు పెన్ క్లియర్ గా మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం కాకపోతే కమెంట్ రూపంలో చెప్పండి, కమెంట్ రూపంలో మెసేజ్ చెప్పండి, నేను దానికి రిప్లై చేస్తాను. నాకు తెలిస్తే, తెలియకపోతే నేను మళ్ళీ నేర్చుకునైనా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీ. ఎందుకంటే మనం ఇక్కడ అందరికి ఎవరికి 100% వచ్చింది రాదు, 100% రాని ఎవరు ఉండరు అనమాట, అందరికీ వచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్ అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. తర్వాత మిషన్ లెర్నింగ్ ఏఏ లైబ్రరీస్. మనం ఇక్కడ మిషన్ లెర్నింగ్ ఏఏ లైబ్రరీస్ ఏం వాడతాం అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏం వాడతాం, సైకిట్ లెర్న్ వాడతాం, టెన్సర్ ఫ్లో, కేఆర్ఎస్, పైటార్చ్. వీటి గురించి మనకు అందరికీ తెలుసు కనుక దీని గురించి అంత చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నా. సైకిట్ లెర్న్, టెన్సర్ ఫ్లో, కేరాస్, పైటార్చ్ మనకి ఏదైతే లైబ్రరీస్ అవైలబుల్ ఉన్నాయో మిషన్ లెర్నింగ్ అండ్ ఏఏ లైబ్రరీస్, నాట్ ఓన్లీ ఏఐ, మనం ఏంటి మొత్తం వస్తుంది అనమాట. డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అన్నికి ఈ ఈ ఫ్రేమ్ వర్క్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సైకిట్ అంటే మెషిన్ లెర్నింగ్, టెన్సార్ ఫ్లో, కేఆర్ఎస్, పైటార్చ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. దీని గురించి అంత చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాం. ఒకవేళ అవసరం అయితే మనం ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు వాట్ ఇస్ సైకిట్ లెర్న్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకేంది, మనం ఓన్లీ బయో ఇన్ఫర్మాటిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కనుక బయో ఇన్ఫర్మాటిక్స్ గురించి ఉన్న స్లైడ్స్ మీకు బాగా ఉపయోగపడే విధంగా చెప్తే నేను ట్రై చేస్తాను. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఆ స్లైడ్ స్కిప్ చేశా. ఎవరైతే బయో ఇన్ఫర్మాటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే బయోలాజికల్ స్టూడెంట్స్ ఉన్నారో, బిఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ లేకపోతే బీఫార్మసీ, ఎంఫార్మసీ ఎవరైతే స్టూడెంట్స్ నా ఛానల్ ఫాలో చేస్తున్నారో, చూస్తున్నారో, వాళ్ళకి కూడా అవి లైబ్రరీస్ కావాలి. ఇప్పుడు మనకు కావాల్సి స్నేక్ మేక్. ఇట్ ఈస్ వాట్ ఇస్ స్నేక్ మేక్. వాట్ ఇస్ స్నేక్ మేక్? స్నేక్ మేక్, స్నేక్ మేక్ ఈజ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్. మనకి వర్క్ ఫ్లోని మేనేజ్ చేయడానికి ఉపయోగపడేది స్నేక్ మేక్ సిస్టమ్ దట్ రిడ్యూసెస్ ది కాంప్లెక్సిటీస్ ఆఫ్ క్రియేటింగ్ వర్క్ ఫ్లోస్. మనం ఏదైతే వర్క్ ఫ్లోని క్రియేట్ చేయాలంటే, వర్క్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. వన్ ఫ్లో అంటే ఎలా ఫ్లో అవుతుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వర్క్ ఫ్లో జరుగుతుందో దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని మేనేజ్మెంట్ చేసడానికి ఉపయోగపడేది స్నేక్ మేక్. By providing fast and scalable way to specify dependencies and ensure reproducibility. స్నేక్ మేక్ ఆటోమేట్స్ ది వర్క్ ఫ్లో. మనకి ఆటోమేట్స్, మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉన్నాయి కదా, మన మెషిన్ లెర్నింగ్ మోడల్ ఆటోమేట్ చేయాలి ఏమంటే డిప్లాయ్మెంట్ అంట కదా. డిప్లాయ్మెంట్ అంటే దాన్ని ఏమంటారు, సిఏసిడి అంటాం కదా. సిఏసిడి అంటే దాన్ని ఏమంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ ట్రైనింగ్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఇవన్నీ ఉంటుంది అనమాట. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ ట్రైనింగ్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ డెలివరీ, నాట్ డెలివరీ, డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇలా చేయడానికి ఎలాగైతే ఉన్న ఆటోమేట్ చేస్తామో, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆటోమేషన్. మన వర్క్ ఫ్లోని ఆటోమేషన్ చేయాలి. మనం ఇక్కడ ఏం టూల్స్ వాడతాం, మనం జనరల్ గా ఎంఎల్ ఫ్లో అని ఒకటి వాడుకుంటాం, తర్వాత క్యూబ్ ఫ్లో వాడతాం, ఏడబ్ల్యూఎస్ వాడతాం, అజ్యూర్ వాడతాం, తర్వాత జీసీపీ వాడతాం, తర్వాత ఇంకేమైతే క్లౌడ్ ప్రొవైడర్స్ అవి వాడికి డిప్లాయ్ చేసుకోవచ్చు, ఆటోమేట్ చేయొచ్చు.
తర్వాత గిట్ వాడతాం, తర్వాత గిట్ హబ్ వాడుకుంటాం, తర్వాత గిట్ ల్యాబ్ వాడుకుంటాం, తర్వాత బిట్ బకెట్ వాడుకుంటాం. మీకు ఏది కావాలంటే అది. మీకు ఇక్కడ అదిగా తర్వాత డాకర్ వాడాలి. డాకర్ డాకర్ వాడిన తర్వాత జెన్కిన్స్ తెలియాలి. జెన్కిన్స్ తెలియని తర్వాత ఎయిర్ ఫ్లో అంటే తెలియాలి. ఎయిర్ ఫ్లో ఎందుకు వాడతాం, ఈటీఎల్ టూల్స్ అంటే ఏంటిది, ఎయిర్ ఫ్లో తర్వాత మనకి ఇంకేం కావాలి ఇక్కడ, డేటా గ్యాదర్ అయిన తర్వాత జెన్కిన్స్ వచ్చిన తర్వాత డాకర్ అయిన తర్వాత ఎయిర్ ఫ్లో అయిపోయిన తర్వాత ఎయిర్ ఫ్లో అయిపోయిన తర్వాత ఏం కావాలి మనకి ఇక్కడ, ఆర్గో సిడి గురించి తెలియాలి. తర్వాత సోనార్ క్యూబ్ అంటే ఏంటి తెలియాలి. తర్వాత టెర్రాఫామ్. ఇవన్నీ ఇంటిగ్రేషన్ చేసుకొని మన ఎంఎల్ మోడల్ ని ఆటోమేషన్ చేస్తాం. ఇవన్నీ తెలియకుండా మనం చేయలేము. ఇవన్నీ తెలియాలంటే నా ఛానల్ ఫాలో కావాల్సిందే. అది ఎంఎల్ కైనా, డిఎల్ కైనా, తర్వాత బయో పైథాన్ అయినా, బయో ఇన్ఫర్మాటిక్స్ అయినా, జీనిక్ అయినా, ప్రోటీన్స్ అయినా, తర్వాత మెడిసిన్ అయినా కానీ, డ్రగ్ డిస్కవరీ అయినా కానీ, ఇవన్నీ చేయాలి. ఆటోమేషన్, మన వర్క్ ఫ్లోని ఆటోమేషన్ చేయాలంటే, మన వర్క్ ని తగ్గించుకోవాలంటే, అదేంది వర్క్ ఆటోమేషన్ ఇస్ నథింగ్ బట్ రిపిటేటివ్ గా జరిగే పనులని ఆటోమేషన్ చేసుకోవడానికి ఏమేమి టూల్స్ వాడాలంటే ఇవన్నీ టూల్స్ వాడాలి. ఈ టూల్స్ గురించి తెలియాలి కదా. ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆటోమేషన్ చేయడం. స్నేక్ మేక్ అనేది ఆటోమేషన్ చేయడానికి వర్క్ ఫ్లోని అండ్ హై అనలైజింగ్ త్రూపుట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్ ఈస్ నథింగ్ బట్ రెస్పాన్స్ మనకి కరెక్ట్ గా ఇవ్వటానికి, అది హైలీ ఇవ్వటానికి, యాక్యురేట్ గా ఇవ్వటానికి మనం ఆటోమేట్ చేసుకోవాలి. దానికి ఏమో లైబ్రరీ కానీ ఫ్రేమ్ వర్క్ కానీ వాడతామంటే స్నేక్ మేక్. ఓకేనా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓకే. ఐఎమ్ మూవింగ్ టు ద బయో కొండ. అసలు వాట్ ఈస్ కొండ, వాట్ ఈస్ బయో స్టాండ్స్ ఫర్ బయాలజికల్. అంటే కొండ, బయోకొండ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బయో ఇన్ఫర్మాటిక్స్ సాఫ్ట్వేర్ రియలైజ్డ్ యాజ్ ఎ ఛానల్ ఫర్ ది వెరస్టైల్ కొండ ప్యాకేజ్ మేనేజర్. ఇక్కడ ఇట్ ప్రొవైడ్స్ అన్ ఈజీ వే టు ఇన్స్టాల్ బయో ఇన్ఫర్మాటిక్స్ సాఫ్ట్వేర్ డిపెండెన్సీస్ ఇన్ ఏ రీప్రొడ్యూసిబుల్ ఎన్విరాన్మెంట్. మనకు కొండలో అయితే ఎలాగ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, మనకు అన్ని జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్, తర్వాత విఎస్ కోడ్, పైకిట్, తర్వాత ఆర్ లాంగ్వేజ్, ఆర్ స్టూడియో, ఇవన్నీ మనకు కొండలు ఏవైతే ఉన్నాయో, బయో కొండ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది బయో ఇన్ఫర్మాటిక్స్ సాఫ్ట్వేర్ ఛానల్ ఫర్ వెర్స్టైల్ కొండ ప్యాకేజ్ మేనేజర్. ఇక్కడ కొండ ప్యాకేజ్ మేనేజర్ మనకి ఎలాగైతే కొండ ప్యాకేజ్ మేనేజర్ అక్కడ చూస్తామో, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. తర్వాత గెలాక్సీ. వాట్ ఈస్ మీ ఇంపార్టెన్స్ ఆఫ్ గెలాక్సీ? గెలాక్సీ ఈజ్ పాపులర్ ఓపెన్ సోర్స్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. గెలాక్సీ ఇస్ నథింగ్ అంటే ఓపెన్ సోర్స్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ డేటా ఇంటెన్సివ్ బయోమెడికల్ రీసెర్చ్. మనం బయోమెడికల్ డేటాని రీసెర్చ్ చేసిన తర్వాత చేసుకోవడానికి ఉపయోగపడే ఓపెన్ సోర్స్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది గెలాక్సీ. ఐ హోప్ క్లియర్. ఓకే. వన్ కెన్ యూస్ ఇట్ ఫర్ డేటా అనాలిసిస్. దీన్ని దేనికి వాడతాం? డేటా అనాలిసిస్ కి, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ చేయడానికి, అండ్ విజువలైజేషన్ టూల్స్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఇట్ ఈస్ ఏ పాపులర్ ఓపెన్ సోర్స్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఎందుకు? డేటా ఇంటెన్సిటివ్ డేటా ఇంటెన్సివ్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ యూజ్ కేస్ ఏంటంటే, ఎందుకంటే డేటా అనాలిసిస్ చేసుకోవడానికి, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ చేయడానికి, అండ్ విజువలైజేషన్ టూల్స్, ఇవన్నీ గెలాక్సీలో దొరుకుతుంది. ఇది ఓపెన్ సోర్స్, అది వెబ్ బేస్డ్ అనమాట. అందుకని గెలాక్సీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేస్తాం? వర్క్ ఫ్లోని ఆటోమేషన్ చేసుకోవడానికి, వర్క్ ఫ్లో అంటే ఏంటి, వర్క్ ఫ్లో చేసుకోవడానికి ఏం చేయాలంటే స్నేక్ మేక్ వాడుకుంటాం, బయోకొండ, తర్వాత గెలాక్సీ. ఇప్పుడు బయో గెలాక్సీ అంటే ఓపెన్ సోర్స్, స్నేక్ మేక్ అంటే అది కూడా ఆటోమేషన్ చేసుకోవడానికి, అది వర్క్ ఫ్లోని మేనేజ్మెంట్ చేసుకోవడానికి. ఇక్కడ ఇది అంతే, అనాలిసిస్ చేసుకోవాలి, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ చేసుకోవాలి, అంటే విజువలైజేషన్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద సేమ్ ఇన్ అవర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఆల్సో సేమ్. అవర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏం చేయాలి? ఫస్ట్ డేటాని అనాలిసిస్ చేసుకోవాలి, తర్వాత వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవాలి, తర్వాత విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్ చేసుకోవాలంటే ఏంది? అది మన డేటా, ఏం డేటా వస్తుంది, ఏం డేటా ఇచ్చాము, ఆ డేటా అనేది పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుందా, డిగ్రేడ్ అయితే ఎలా డిగ్రేడ్ అవుతుంది, ఆ, ఎంత సెకండ్స్ లో వస్తుంది, ఎంత యాక్యురేట్ గా వస్తుంది, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఎక్కడైనా బ్రేక్ అయిందా, ఏమైనా మెసేజెస్ పంపించాలా, ఒక సర్వర్స్ డౌన్ అవుతుందా, స్కేల్ చేయాలా, స్కేల్ అప్ చేయాలా, స్కేల్ డౌన్ చేయాలా, ఇన్ని చేయాలంటే మనకి విజువలైజేషన్ టూల్స్ ఉపయోగపడుతుంది. దాన్ని ప్రొమథిసిస్ వాడతామా, గ్రఫానా టూల్స్ వాడుకుంటాం, ఇంకేమేమి టూల్స్ అవైలబిలిటీ అవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఇది గెలాక్సీ, స్నేక్ మేక్, బయోకొండ. ఎందుకంటే వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవాలి, ఆటోమేషన్ చేసుకోవడానికి. తర్వాత కమింగ్ టు ద న్యూ స్లైడ్. తర్వాత ఏంటంటే ఎడిషనల్ యూస్ఫుల్ లైబ్రరీస్. మనకి ఇంకా ఎడిషనల్ గా ఏమేమి ఉపయోగపడతాయి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎడిషనల్ గా వీటితో పాటు ఇంక ఎడిషనల్ గా ఏమేమి యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మీకు RPY2 అని చెప్పాం.
ఆర్పి. ఆర్ అంటే ఆర్ అంటే మనకు తెలిసింది ఏంది? ఆర్ అంటే మనకు తెలిసింది ఆర్ లాంగ్వేజ్. ఆర్ లాంగ్వేజ్. పివై అంటే పైథాన్ లాంగ్వేజ్. రెండు కాంబినేషన్, రెండు ఆర్ని పైథాన్ రెండుని కాంబినేషన్ గా వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆర్పివై2 అంటే ఏంటంటే ఈజీ అని ఇంటర్ఫేస్ టు ఆర్. ఆర్ ఫ్రమ్ పైథాన్. ఆర్ నుంచి పైథాన్, పైథాన్ నుంచి ఆర్, రెండు లాంగ్వేజ్ని ఒకేసారి, అందుకే ఆర్పివై. ఎందుకంటే ఇక్కడ టూ అనేది పెట్టారు? టూ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ దేర్ ఇస్ నో నథింగ్ ఇన్సైడ్ ద మీనింగ్ ఆఫ్ టూ. ఇక్కడ బోత్ లాంగ్వేజ్, ఆర్ లాంగ్వేజ్ అండ్ దెన్ పైథాన్ లాంగ్వేజ్ రెండింటిని ఇంటర్ఫేస్ చేసుకున్నాం కనుక అందుకని టూ లాంగ్వేజ్ మీనింగ్ రావడం టూ అని పెట్టారు అనమాట. దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ టూ. తర్వాత ప్రొవైడింగ్ ఏ వే టు యాక్సెస్ ఆర్ ఫ్రమ్ విత్ ఇన్ పైథాన్ కోడ్. పైథాన్ కోడ్ లో ఆర్ లాంగ్వేజ్. దిస్ ఈస్ ద యూస్ఫుల్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ సిన్స్ ఆర్ ఈస్ ఏ పాపులర్ చాయిస్. ఆర్ లాంగ్వేజ్ ఈస్ ద పాపులర్ చాయిస్ ఆఫ్ బయో ఇన్ఫర్మాటిక్స్ అలాంగ్ విత్ పైథాన్ ఫర్ దిస్ ఫీల్డ్. అర్థమైంది అనుకుంటా. ఆర్పివై2 అంటుంది ఆర్ అంటే ఆర్ లాంగ్వేజ్, పివై అంటే పైథాన్. రెండు కాంబినేషన్ చేసుకుని బయో ఇన్ఫర్మాటిక్స్ టూల్స్ యూజ్ చేసుకున్నాం కనుక టూ లాంగ్వేజెస్ కనుక టూ పెట్టాం. తర్వాత పెన్ యూనియన్. పెళ్లి స్పెల్ అవుట్ చేసుకుంటాను, తప్పు అయితే క్షమించండి. పెన్ యూనియన్ ఇది స్టాటిస్టికల్ ప్యాకేజ్. మనకి స్టాటిస్టికల్ ప్యాకేజెస్ ఏమున్నాయి మనకి యాక్చువల్ గా? మనకి పైథాన్ లో మ్యాట్ ప్లాట్లీ, మ్యాట్ సారీ పాండాస్, పాండాస్ నంపై, సైపై ఉన్నాయి. ఇవి స్టాటిస్టికల్ లైబ్రరీస్. ఇప్పుడు ఇక్కడ స్టాటిస్టికల్, ఇక్కడ బింగ్ అంటే స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఇన్ పైథాన్ దట్ ప్రొవైడ్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్ ఫర్ స్టాటిక్స్ అనాలిసిస్. Pingunian can perform robust statistical analysis on experimental bioinformatics data. ఇక్కడ మనకి ఇవి ఏంటిదంటే మామూలు నార్మల్ డేటాని అనాలిసిస్ చేసుకొని ఇలా చేసుకోవడానికి ఇవి సైంటిఫిక్ లైబ్రరీస్ అయితే, ఇక్కడ సైపైతో ఇక్కడ పింగ్యూనియన్ అనేది బయో ఇన్ఫర్మాటిక్స్ ని అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద ప్యాకేజ్. తర్వాత స్టాట్స్ మోడల్స్. స్టాట్స్ మోడల్స్ అంటే స్టాట్ మోడల్ ఈజ్ ఎ లైబ్రరీ ఫర్ ఎస్టిమేటింగ్ అండ్ టెస్టింగ్ స్టాటిస్టికల్ మోడల్స్. It offers classes and functions for the estimation of several different statistical models. Stats models is used for statistical modeling and hypothesis testing in bioinformatics studies. మనకి ఎలాగైతే స్టాట్స్ మోడల్స్ ఉన్నాయో, స్టాట్స్ మోడల్స్ అంటే ఏంటంటే ప్రిడిక్టివ్ మోడల్ ఉంటాయి, రెండు మోడల్స్ ఉంటాయి. హియర్ మనం ఎక్కడైనా సరే మోడల్ అనగానే టూ మోడల్స్ ఉంటాయి. ఏమేమి మోడల్స్ ఉంటాయి అంటే ప్రిడిక్టివ్ మోడల్ ఉంటుంది అండ్ దెన్ స్టాటిస్టికల్ మోడల్స్ ఉంటాయి. స్టాటిస్టికల్ మోడల్ అంటే ప్రిడిక్టివ్ మోడల్ అంటే, ప్రిడిక్టివ్ మోడల్ అంటే ఏంటంటే మన డేటా బేసెస్, డేటా ఉండాలి, డేటాను బేస్ చేసుకొని మనం ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలి. ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలంటే విత్ అలగారిథం తోనే. ఇక్కడ ఏంటంటే స్టాటిస్టికల్ అంటే మనం యూజింగ్ ఫార్ములాస్ అండ్ టెస్ట్స్ వీ నీడ్ టు అప్లై సమ్ స్టాటిస్టికల్ టెస్ట్, దట్ ఈస్ హైపాథసిస్ టెస్ట్. హైపాథసిస్ టెస్ట్ అప్లై చేసి దాన్ని ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనకు నల్ హైపాథసిస్ రిజెక్ట్ అవ్వాలా యాక్సెప్ట్ చేయాలనే దాన్ని బేస్ చేసుకుని మనం వి విల్ గివ్ సమ్ కంక్లూడ్ ప్రొవైడ్ చేస్తాం. అది స్టాటిస్టికల్ టెస్ట్. ఇక్కడ ప్రిడిక్టివ్ మోడల్ టెస్టింగ్ ఏమంటారు అనమాట, వీ విల్ యూజ్ ఈజీలీ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్. ఆ ప్రిడిక్టివ్ మోడలింగ్ అంటే ఏంది, స్టాటిస్టికల్ మోడలింగ్ అంటే ఏంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అబౌట్ ఆన్ these models. Now coming to the beautiful soap, it is also very very important. I have already discussed about in first slide. Once again I will explain clearly here. Beautiful soap. What is beautiful soap? Beautiful soap is a library for parsing HTML. HTML stands for hypertext markup language. XML, extended markup లాంగ్వేజ్ అంటాం అనమాట. ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఎందుకంటే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ ఎందుకంటే సపోజ్ మనం ఏం చేస్తాం, గూగుల్ సైట్ కానీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కానీ, సపోజ్ చాట్ జీపీటీ కానీ, మనం జనరల్ గా ఏదైతే ఇప్పుడు వాడుతున్నామో ప్రజెంట్ తర్వాత మనం ఇంకోటి వాట్సాప్ వాట్సాప్ ఫేస్బుక్, ఇన్స్టా, తర్వాత ఎక్స్, తర్వాత ఇంక ఏదైతే యూట్యూబ్, తర్వాత మనకి ఇంకా నెట్ఫ్లిక్స్, అమెజాన్, జనరల్ గా అమెజాన్, తర్వాత మీషో, తర్వాత ఇంకొకటి ఏముంది ఫ్లిప్కార్ట్, ఇవన్నీ చూస్తుంటారు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు అవి ఒక వెబ్ పేజ్ వస్తుంది అనమాట. ఆ వెబ్ పేజ్ లో ఎక్కడ ఐకాన్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఎక్కడ బటన్ ఉండాలి, అవన్నీ క్రియేట్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అనమాట. ఒకవేళ ఒక పేజ్ లోకి వచ్చాం, సపోజ్ ఇది ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్ వచ్చిన తర్వాత మనం ఇంకొక సపోజ్ ఇక్కడ మొబైల్ ఫోన్ ఏదో డ్రెస్ మెటీరియల్ ఉంది. ఆ డ్రెస్ మెటీరియల్ గురించి మనం చెక్ చేయాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ నావిగేట్ టు ది అనదర్ పేజ్ అనమాట. ఆ అనదర్ పేజ్ కి వెళ్ళడాన్ని ఎక్స్ఎంఎల్ అంటారు. ఎక్స్టెండెడ్ అంటే ఈ మార్కప్ లాంగ్వేజెస్ కి ఎక్స్టెండ్ అంటే
ఒక పేజీలో ఉన్న వ్యక్తులు ఇంకొక పేజీ నావిగేట్ అయ్యే పద్ధతినే ఎక్స్ఎంఎల్ అంటాం. అది ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్. మీకు కావాలి అనుకుంటే హెచ్టిఎంఎల్ ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్ గురించి, సిఎస్ఎస్ఎస్ అంటే ఏంటి, క్యాస్కేడ్ స్టైలిష్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అంటే ఎక్స్ఎంఎల్ అంటే మీకు మొత్తం, తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత అవన్నీ నోట్ చేసి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ఇప్పుడు వరకు హెచ్టిఎంఎల్ ఎక్స్ఎంఎల్ ఇదనమాట. డాక్యుమెంట్స్ క్రియేటింగ్ పార్స్ ట్రీస్ ఫ్రమ్ పేజ్ సోర్స్ కోడ్స్ దట్ కెన్ బి యూజ్ ఎక్స్ట్రాక్ట్ డేటా ఈజీలీ. ఇలాంటి డేటాని కూడా మనం ఈజీగా ఫెచ్ చేసుకోవడానికి, అది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేది బ్యూటిఫుల్ సోప్. అంటే మన వెబ్ పేజ్ ని మనకు కావాల్సిన విధంగా చూసుకోవడానికి, అది సపోజ్ మనకు వాళ్ళకి బయో ఇన్ఫర్మేటిక్స్ పేజెస్ గురించి కానీ, రీసెర్చ్ పేజెస్ గురించి, ఆర్టికల్స్ గురించి కానీ, అక్కడ ఉన్న డేటా, వికీపీడియా డేటా కానీ, ఆ డేటాను కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి, ఫెచ్ చేసుకోవడానికి ఉపయోగపడేది బ్యూటిఫుల్ సోప్. వెబ్ పేజెస్ ని ఫెచ్ చేసుకోవడానికి ఉపయోగపడేది బ్యూటిఫుల్ సోప్. ఇట్ కెన్ స్పార్స్ వెబ్ డేటా, ఇక్కడ చెప్పిన వెబ్ డేటా ఫ్రమ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఫర్ బయో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్. ఇక్కడ ఈ వెబ్ పేజెస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి, ఫెచ్ చేసుకోవడానికి ఉపయోగపడేది బ్యూటిఫుల్ సోప్. నౌ కమింగ్ టు ది ఎస్క్యూఎల్ ఆల్కమీ. ఎస్క్యూఎల్ ఆల్కమీ ఈస్ ద పైథాన్ సీక్వెల్ టూల్ కిట్. ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ STRUCTURE, స్ట్రక్చర్డ్ క్వైరీ. క్వైరీ LANGUAG. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఏంటంటే, మనకు ఇప్పుడు ఒక డేటాబేస్ ఉంది. స్ట్రక్చర్ అంటే ఏంది, ఒక ఫార్మెట్ ఉండాలన్నమాట. ఆ ఫార్మెట్ అనేది ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి, ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి. ఇది ఒక ఫార్మెట్ అన్నమాట. ఇది రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి. తర్వాత మళ్ళీ ఈ రోస్ అండ్ కాలమ్స్ లో ఉన్న డేటాని స్ట్రక్చర్డ్ డేటా అంటూ, ఈ స్ట్రక్చర్డ్ డేటాలో ఉన్న డేటాని మనం ఫెచ్ చేసుకోవడానికి, ఆ ఆర్డర్స్ గురించి, ఆర్డర్ కానీ, సపోజ్ ఈ రోజు ఒక ఫ్లిప్కార్ట్ తీసుకునే, ఏదైనా తీసుకుంటే ఆ జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఆర్డర్ ఊబర్ కానీ, ఓలా కానీ, ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ టేబుల్ ఉంటుంది. ఎంతమంది ఆర్డర్ చేశారు, ఎంతమంది బుక్ చేసుకున్నారు, ఎంతమంది పిక్ చేసుకున్నారు, ఎంతమంది చూస్తున్నారు, అవన్నీ తెలియజేసేదాన్ని అంతా మన టేబుల్ రూపంలో ఉంటుంది అనమాట. దీన్ని స్ట్రక్చర్ క్వైరీ. మనం క్వైరీ అడిగి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఆర్డర్ టేబుల్లో కానీ, సేల్స్ టేబుల్లో కానీ, రీపర్చేస్ టేబుల్లో కానీ, అవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడే ఎస్క్యూఎల్ టూల్. అండ్ ఆబ్జెక్టెడ్ రిలేషనల్ మ్యాపర్, ORM అంటాం అనమాట. ORM, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ గివ్స్ అప్లికేషన్ డెవలపర్స్ ది ఫుల్ పవర్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ SQL. ఇట్ మేనేజెస్ అండ్ క్వైరీస్ లార్జ్ స్కేల్ బయోలాజికల్ డేటాబేసెస్. మనం బయోలాజికల్ డేటాబేసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ అయ్యి వాటి డేటాని ఫెచ్ చేసుకోవడానికి, చూసుకోవడానికి, రాసుకోవడానికి, అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడే SQL ఆల్కమీ. ఇట్ ఈస్ ఏ పైథాన్ సీక్వెల్ టూల్ అండ్ ORM, ఆపరేషనల్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్ అంటారు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. నేను ఈ వీడియో స్లైడ్స్ కూడా మీకు అన్ని నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏం కంగారు పడద్దు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్పినా కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, కమెంట్ రూపంలో కానీ, లేదా కాల్ అయినా చేయండి. మీకు పాసిబిలిటీ ఉంటే, మీకు టైం ఉంటే, అది కూడా మీకు టైం ఉంటే, మీరు చూస్తుంటే అప్పుడు మాత్రం చేయండి. తర్వాత ఓపెన్ సివి ఇస్ ద ఓపెన్ సోర్స్ కంప్యూటర్ విజన్ అనమాట. ఇప్పుడు మన కంప్యూటర్ విజన్ ఎందుకు వాడతాం, ఇమేజ్ ప్రాసెసింగ్ వాడుకుంటాం కదా. ఇక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే మనకి ఎవ్రీథింగ్, మన బాడీని స్కాన్ చేస్తాము, బ్రెయిన్ స్కాన్ చేస్తాము, తర్వాత ఎవ్రీథింగ్ స్కాన్ చేస్తాం కదా. అన్ని తెలియాలంటే కంపల్సరీ ఓపెన్ సివి లైబ్రరీ కావాల్సిందే. ఓపెన్ సివి లైబ్రరీ అంటే ఓపెన్ సోర్స్ కంప్యూటర్ విజన్ లైబ్రరీ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ కంప్యూటర్ విజన్ లైబ్రరీ, మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ లైబ్రరీ. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్. మన బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే ఏంటంటే ఇమేజెస్ కావాలి, కంపల్సరీ ఇమేజెస్ కావాలి. వితౌట్ ఇమేజ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే మనం స్కాన్ చేస్తాము, తర్వాత ఎక్స్రేలు తీసుకుంటాము, తర్వాత బ్లడ్ టెస్ట్లు చేస్తాము, బ్లడ్ గురించి అన్ని గురించి తెలుసుకోవాలని ఇమేజ్ ప్రాసెసింగ్ కావాలి. అదనమాట. సచ్ యాజ్ అనలైజింగ్ అండ్ ఇవన్నీ చేసుకోవడానికి ఉపయోగపడేది మనకి ఓపెన్ సివి అనమాట. నౌ కమింగ్ విత్ ఐఎమ్ మూవింగ్ టు ద అనదర్ స్లైడ్. తర్వాత ఎమర్జింగ్ లైబ్రరీస్. ఏమైతే ఎమర్జింగ్ లైబ్రరీస్ ఉన్నాయో, మనకు కావాల్సిన ఇవి కాకుండా ఇంకేమేమి లైబ్రరీస్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను ఇది ఒక స్లైడ్ తో. డీప్ డీప్ మోడల్స్. వాట్ ఈస్ డీప్ మోడల్స్? డీప్ మోడల్స్ ఎందుకు వాడతాం అని చెప్పి మనం డీప్ లెర్నింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. డీప్ టూల్స్ అడ్రసెస్ ది ఛాలెంజెస్ ఆఫ్ హ్యాండ్లింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ద డేటా. దట్ దట్ ఏంటది ఇక్కడ, దట్ ఆర్ నౌ రొటీన్ ఇన్ సీక్వెన్సింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ ఏంటంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఇక్కడ మనం మెషిన్ లెర్నింగ్ అండ్ డిఎల్ లెర్నింగ్ లో కూడా, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ లో కూడా, మెషిన్ లెర్నింగ్ అనేది సమ్ లార్జ్ డేటా వరకు, సమ్ వరకే చూసిద్దాం అనమాట. కంపల్సరీ ఏంటంటే న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే ప్రాసెస్ చేయగలిగింది. మనం
హైలీ ఇమేజెడ్ డేటా, వీడియో డేటా, ఆడియో డేటా కంపల్సరీ ప్రాసెస్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, ప్రిడిక్ట్ చేయాలంటే కంపల్సరీ డిఎల్కి వెళ్ళాలన్నమాట. అందుకని ఇక్కడ కూడా లార్జ్ అమౌంట్ డేటా సెట్స్ ని, అది ఇమేజెస్ ఉంటాయి కనుక మనం డీప్ టూల్స్ వాడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డీప్ టూల్స్ యూజ్డ్ టు విజువలైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ లార్జ్ స్కేల్ ఎపిజీనోమిక్ డేటా సచ్ as సిహెచ్ఐపి. ఇక్కడ దీని ఫామ్ నాకు తెలియదు, నేను చెప్పుకుంటున్నాను, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్. సిహెచ్ఐపి సీక్ రిజల్ట్స్, ఎస్ఈక్యూ అంటే సీక్వెన్స్ రిజల్ట్స్, వాటి గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్. తర్వాత జిసిపివై, జిసిపివై అంటుంది జెస్పి అంటే, ఇక్కడ పివై అంటే పైతానే, జిఎస్ఈఏ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. జిఎస్ఈఏ అనేది ఏంటంటే పైథాన్ ర్యాపర్. జిఎస్ఈఏ అంటే జీని సెట్ ఎన్రిచ్మెంట్ అనాలిసిస్, జీని సెట్ ఎన్రిచ్ అనాలిసిస్, జీసీ అంట, జీసీ అనుకోండి, జీసీ అంటే జీని సెట్ ఎన్రిచ్మెంట్ అనాలిసిస్ అండ్ యూజెస్ టు పెర్ఫార్మ్ పాత్వే అనాలిసిస్. జీసీ పై ఫెసిలిటేట్ జీని సెట్ ఎన్రిచ్మెంట్ అనాలిసిస్ టు ఐడెంటిఫై పాత్వేస్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్లీ ఎన్రిచ్డ్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ జీనీస్. జీనీస్ గురించి అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడే పైథాన్ ప్రోగ్రామరే జీనీ సెట్ ఎన్రిచ్మెంట్ అనాలిసిస్, జీసీపై. తర్వాత ఎండి అనాలిసిస్. ఎండి అనాలిసిస్ ఈజ్ ఏ పైథాన్ లైబ్రరీ టు ఎనలైజ్ మాలిక్యులర్ డైనమిక్స్ సిమ్యులేషన్స్, సపోర్ట్స్ రీడింగ్, రైటింగ్ molecular dynamics data from many many formats. It can be used to analyze molecular dynamics simulations to study protein ligand interactions. protein ligand interactions. ఇక్కడ ఎండి అనాలిసిస్ అంటే ఈజ్ ఎ పైథాన్ లైబ్రరీ టు ఎనలైజ్ మాలిక్యులర్ డైనమిక్స్ సిమ్యులేషన్స్, సపోర్ట్స్ రీడింగ్, రైటింగ్, మాలిక్యులర్ డైనమిక్స్. రీడింగ్, రైటింగ్ అంటే మాలిక్యులర్, ఇక్కడ చూడండి ఎండి అంటే మాలిక్యులర్ డైనమిక్స్, ఏం లేదు ఇక్కడ. ఎండి అంటే మాలిక్యులర్ డైనమిక్స్ అనాలిసిస్ చేసుకోవడానికి, రీడ్ చేసుకోవడానికి, రైట్ చేసుకోవడానికి ఫ్రమ్ మెనీ పాపులర్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇట్ కెన్ బి యూజ్డ్ టు అనలైజ్ మాలిక్యులర్ డైనమిక్స్ సిమ్యులేషన్స్ టు స్టడీ ప్రోటీన్ లైగండ్ ఇంటరాక్షన్స్. నవ్వు తర్వాత పైక్యూటీ గ్రాఫ్. పైక్యూటీ గ్రాఫ్ అంటే చూడండి, ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పైక్యూటీ గ్రాఫ్ ఇస్ ఎ గ్రాఫ్, ఇక్కడ గ్రాఫ్ అనగా గ్రాఫిక్స్ అనమాట. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ లైబ్రరీ ఫర్ పైథాన్ దట్ ప్రొవైడెడ్ ఫంక్షనాలిటీ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఇక్కడ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ గ్రాఫికల్ గా విజువలైజ్ చేసుకోవడం పైక్యూటీ గ్రాఫ్ అంటాం. పైక్యూటీ గ్రాఫ్ క్రియేట్స్ ఫాస్ట్ ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్ ఆఫ్ కాంప్లెక్స్ బయోలాజికల్ డేటా. పైక్యూటీ గ్రాఫ్ అంటే కాంప్లెక్స్ బయోలాజికల్ డేటాని విజువలైజేషన్ చేసుకోవడానికి, సచ్ యాజ్ టైమ్ సిరీస్ డేటా ఫ్రమ్ ఎలక్ట్రో ఫిజియాలజికల్ సైకాలజీ ఎక్స్పెరిమెంట్స్, ఎలక్ట్రో సైకాలజీ ఎక్స్పెరిమెంట్స్, టైమ్ సిరీస్ డేటా ఫ్రమ్ ఎలక్ట్రో సైకాలజీ. ఇక్కడ చూడండి ఎలక్ట్రో సైకాలజీ అంటే ఏంటి చూడండి, ఇక్కడ మన సైకాలజీ ప్రకారం ఏంది, మన మూమెంట్స్, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ అవన్నీ ఎలా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. అంటే మనకి హ్యాపీగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి జనరల్ గా మనం ఏం చేస్తున్నాం, ఎమోషన్ డిటెక్షన్ అంటున్నాం, ఎమోషన్ క్లాసిఫికేషన్ అంటున్నాం, సెంటిమెంట్ అనాలిసిస్ అంటున్నాం. ఎక్కడ మన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, మెషిన్ డేటా సైన్స్ లో సెంటిమెంట్ అనాలిసిస్, ఎమోషనల్ అనాలిసిస్, సెంటిమెంట్ అనాలిసిస్, ఇవి అయితే ఎలాగైతే అంటున్నాం. ఇక్కడేంది, ఇక్కడ మనకి ఏంది అది, ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రో సైకాలజీ. ఇక్కడ టైం సిరీస్, టైం సిరీస్ అంటే మనం ఆల్రెడీ టైం సిరీస్ చేసాం కదా. ఆరిమా అంటే ఏంది, సరీమా అంటే ఏంది, ట్రెండ్ అంటే ఏంది, సీజనాలిటీ అంటే ఏంది, అవన్నీ టైం సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. తర్వాత విండ్ పవర్, తర్వాత ఆమ్, తర్వాత డ్రగ్స్ ఎలా తీసుకుంటాము, తర్వాత ఇవన్నీ కరోనా వచ్చినప్పుడు ఆ వరకే డ్రగ్స్ సీజన్, డ్రగ్స్ పెరుగుతాయి. ఆ, ఆ డేట్ ఆ ఎలిమెంట్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి అనమాట, ఆ ట్రెండ్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఎలక్ట్రో సైకాలజీ అంటే మన మన యొక్క సైకాలజీని, హ్యూమన్ సైకాలజీని, అది బయాలజికల్ సైకాలజీని ఎలక్ట్రికల్ గా ఎలా టైమ్ సిరీస్ డేటాతో ఎనాలిసిస్ చేసుకోవడం, దాన్నే పైక్యూటీ గ్రాఫ్ అంటే. దిస్ ఇస్ ద పైక్యూటీ గ్రాఫ్. ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీకు తెలియాల్సింది ఒకే ఒకటి, అది పైక్యూటీ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇది మనం టైమ్ సిరీస్ డేటాని, బయాలజికల్ డేటాని, ఎలక్ట్రో సైకాలజీని కంపల్సరీ విజువలైజేషన్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఒక గ్రాఫిటికల్ విజువలైజేషన్ టూల్ అనమాట. దాన్ని పైక్యూటీ గ్రాఫ్ అంటాం. ఇవి టాప్ 30 బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ బయో పైథాన్ ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ అన్నమాట. వీటి గురించి మీకు అన్ని ప్లేలిస్ట్ లో క్రియేట్ చేస్తాను. అసలు డేటాని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము, శామ్ అంటే ఏంది, బ్యామ్ అంటే ఏంది, విసిఎఫ్ ఫైల్స్ అంటే ఏంది, ఫైల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా యూజ్ చేసుకోవాలి, జీన్స్ ని కానీ, తర్వాత ప్రోటీన్స్ కానీ, ఇవన్నీ మనం ఎలా విజువలైజేషన్ చేసుకోవడం, ఎలా ప్రాసెస్ చేసుకుంటాం, బయో పైథాన్ గురించి
అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయో ఇన్ఫర్మేటిక్స్ గురించి. ఈ ఛానల్ మళ్ళీ మళ్ళీ అడుగుతుంది, ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ. సైనింగ్ అప్, మీ బాలకృష్ణ. మసనం. బాయ్ బాయ్. టేక్ కేర్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో